సో, ఈ మధ్య కాలంలో వచ్చిన మరో కాంట్రోవర్సీ ఏంటంటే, సావిత్రి గారి పేరు వాడి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక మోటివేషనల్ వీడియో చేయడం. ఎందుకు చెప్పాల్సొచ్చింది? అసలు ఆవిడని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నావు? నాకు ఆవిడ గురించి హిస్టరీ గురించి తెలిసింది 'మహానటి' సినిమా చూసినప్పుడే. సో నేను చిన్న చిన్న విషయాలు కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తా ఉంటాను కాబట్టి జనాలకి. 'మహానటి' సినిమాలో అది ఎగ్జాంపుల్ క్లియర్గా కనిపిస్తోంది. సావిత్రమ్మ చాలా గొప్ప ఆవిడ, చాలా సినిమాలు చేసింది. ఆమె నడి అనేంత రైట్ నాకు లేదు. ఎక్కడ? సినిమాల విషయంలో. సినిమాల్లో ఆవిడ యాక్టింగ్ చేస్తుంది. ఆవిడ యాక్టింగ్ గురించి నేను మాట్లాడలేను, బికాజ్ నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. బట్ ఒక మనిషిగా ఉండేటప్పుడు నన్ను ఇప్పుడు నేను మాట్లాడే కొటేషన్స్ మీద అందరు ఎట్లయితే జడ్జ్ చేస్తున్నారో, కొటేషన్స్ సంబంధం లేకపోయినా నా లైఫ్ మీద అందరు ఎట్లా జడ్జ్ చేస్తున్నారో, నా గురించి ఏమీ తెలియకపోయినా, ఎందుకు నేను ఒక పబ్లిక్ ఫిగరు, నా గురించి ఏం మాట్లాడినా చెల్లిపోతుందని చెప్పేసి ఎట్లయితే జడ్జ్ చేస్తున్నారో, జనరల్లీ ఆ సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది, సావిత్రమ్మ ఆల్రెడీ పెళ్ళైన జమినీ గణేషన్ గారిని లవ్ చేసింది. లవ్ చేసేటప్పుడు ఆయనకు పెళ్ళైందనేసి తెలీదు. బట్ తర్వాత పెళ్ళైంది అని తెలిసినప్పుడైనా ఆవిడ కొంచెం మనసు చంపుకొని ఉండిపోయిండొచ్చు కదా. అఫ్కోర్స్ ప్రేమించిన అబ్బాయిని మర్చిపోవడం చాలా కష్టమే, కానీ మర్చిపోయి ఉండుంటే ఆవిడ లైఫ్ బాగుండేది కదా. ఆవిడ ఇట్లా తాగుడికి అలవాటు పడి అలా అయి ఉండేది కాదు కదా. బికాస్ షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలామందికి హెల్ప్ చేసింది. ఆవిడ బతుకుంటే ఇంకా చాలామందికి హెల్ప్ చేసి ఉంటుంది. ఆవిడ ఆ ప్రేమలో పడి, ఆ ఇదిలో పడి తన లైఫ్ తను స్పాయిల్ చేసుకుంది. అట్లా ఎవరు ఉండొద్దండి అనేసి చెప్తా ఉన్నా.